మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ వసంత్ కుమార్ గారు. సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇదివరకు మాట్లాడడం మనం వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి అని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, వెయిట్ ఎక్కువగా ఉండడం గురించి మాట్లాడటం కంటే అసలు వెయిట్ అయిన వాళ్ళు తగ్గడానికి ఏం చేయాలి? ఒక మనిషి ఒక సపోజ్ 50 కేజీస్ ఉన్న పర్సన్ 55, 60 ఇలా పెరుగుతూ పోతున్నారంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ మనం ఎక్కడి నుంచి చెప్పొచ్చు అంటారు? బేసిక్ థింగ్ సెడెంటరీ లైఫ్ ఒకటి. తినే తగ్గట్టు పని చేస్తే ఏం కాదు. కానీ మనం ఏం చేస్తామంటే మనం తింటూనే ఉంటాము, వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటాం. మన బాడీలో హార్మోన్స్ కానీ వైటమిన్స్ కానీ ప్రతి గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్. ఇప్పుడు మనం థైరాయిడ్ చూస్తాం, థైరాయిడ్లో నుంచి ఒక 100% ప్రొడ్యూస్ అవుతుంది 50 కేజీస్కి. మీరు 70 కేజీస్ 80 కేజీస్ పెరిగితే థైరాయిడ్ హార్మోన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేయాలి? ఎక్సెస్ ప్రొడ్యూస్ చేయలేదు. సో మీకు సప్లిమెంటేషన్ కావాలి. ఇప్పుడు మీ డయాబెటీస్ అనుకోండి, ఎక్సెస్ వెయిట్ ఉంటారు. ఇప్పుడు 53 కేజెస్ నుంచి 80 కేజెస్ పోయారు. ఇన్సులిన్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది? 100% 53 కేజీస్కే ప్రొడ్యూస్ చేస్తుంది. మరి మిగతా ఎక్సెస్ వెయిట్కి ఎక్సెస్ ప్రొడ్యూస్ చేయాలని ప్రొడ్యూస్ చేయలేదు. సో ఇవన్నీ కూడా ఒక వెయిట్ అనేది గెయిన్ అయిన ప్రతి దానికి కూడా మనం తగ్గించుకుంటే మెటబాలిజం అన్నీ కూడా నార్మల్కి వస్తుంది. ఆ మెటబాలిజాన్ని మనం ఎక్కువ రోజులు డిస్టర్బ్ చేస్తున్నప్పుడు దాన్ని హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది బాడీకి కూడా. సో చాలామంది వెయిట్ లాస్ అనేది తినడం మానేయాలి, రన్నింగ్ చేయాలి, వాకింగ్ చేయాలి, వాటర్ ఫాస్టింగ్ ఉండాలి, వాటర్ డీటాక్సిఫికేషన్ అంటారు. ఇవన్నీ చాలా విధాలుగా చెప్తారు. బట్ మీరు సప్లిమెంటేషన్ ఇచ్చుకుంటూ ఫుడ్లో మనకు కావాల్సిన వైటమిన్స్ ఇచ్చుకుంటూ వెయిట్ లాస్ అవ్వడం ఇంపార్టెంట్. సప్లిమెంట్స్ అనేవి గుడ్ ఫర్ హెల్త్ అంటారా సార్? సప్లిమెంట్స్ అంటే ఇప్పుడు చూడండి, సప్లిమెంట్స్ అంటే నేను అవుట్ సైడ్ సప్లిమెంట్స్ అనట్లేదు, న్యాచురల్ సప్లిమెంట్స్. ఇప్పుడు హై ప్రోటీన్ డైట్, కీటో డైట్ అంటారు చాలా మంది. హై ప్రోటీన్ డైట్ విత్ ఫ్రూట్స్ మీరు తీసుకున్నట్టయితే ఎగ్స్, ఇవన్నీ కూడా లో హైపోగ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మనకు కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది. సో యూ కంటిన్యూ ఫర్ ఇవన్నీ కూడా ఫ్రూట్స్ కానీ తక్కువ షుగర్ ఉన్న ఫ్రూట్స్ తీసుకున్నట్టయితే విత్ దట్ సింప్లీ వాక్ ఫర్ 3 to 4 kilometers 5 kilometers. దాంతో చాలా కష్టంగా ఉంటుంది, బట్ యూ విల్ లూజ్ ద వెయిట్ బై 5 kgs per month. సింప్లెస్ట్గా ఒక దిక్కును సప్లిమెంటేషన్ విత్ ద ఫ్రూట్స్ అండ్ నాన్ వెజ్ ఏదైతే ఉందో దాంతోపాటు మీరు వైటమిన్స్ అన్నీ కూడా సప్లిమెంటేషన్ రావస్తుంది. సెకండ్, వైటమిన్ డి అనేది మీరు పొద్దున వాకింగ్ చేస్తే వస్తుంది. సో వైటమిన్ B12 వస్తుంది. ఇవన్నీ సప్లిమెంటేషన్ రావడం వల్ల ద పేషెంట్ కానీ ఇప్పుడు ఒబేస్ పర్సన్ కానీ ఎటువంటి ఫీలింగ్ ఉండదు. 1 to 3 days వరకు కొంచెం దే ఫీల్ దట్ గిడ్డినెస్, నథింగ్ విల్ హ్యాపెన్. బట్ ఆఫ్టర్వర్డ్స్ చాలా తర్వాత దే విల్ హ్యాబిచ్యుయేట్. వెయిట్ లాస్ అనేది ఇప్పుడు నేను దీంట్లో చెప్పాను, ఆల్మోస్ట్ యూ విల్ బి టేకింగ్ ఎంత అంటే కడుపు నిండుతుంది. మీరు 1/2 కిలో చికెన్ తిన్నా, 1/2 కిలో చికెన్ తిన్నా ఏం కాదు, 1 kg ఫిష్ తిన్నా ఏం కాదు, పూట తిన్నా ఏం కాదు. బట్ ద థింగ్ ఈజ్ మనం దాంతోపాటు ఒక 1/2 hour 1 hour యూ హ్యావ్ టు వాక్, సో దట్ తగ్గుతుంది. చాలామంది తప్పు చేసేది ఎక్కడంటే, నేను వాకింగ్కి వెళ్తున్నాను, 3 పూటలు తింటున్నాను రైస్, 3 పూటలు తిన్నా ఆల్మోస్ట్ ఒక 1/2 kg షుగర్ తిన్నట్టే. సో నెక్స్ట్ దే విల్ నాట్ కమ్ డౌన్. నువ్వు 10 కిలోమీటర్లు రన్నింగ్ చేయి, తగ్గదు. మీరు తిన్నదానికి మీరు రన్నింగ్ చేస్తారు అంతే. ఒక్క పూట తినొచ్చు అంటారా సార్? దేర్ ఈస్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతే ఐ డోంట్ థింక్ సో ఆఫ్ అది కూడా షుగర్ అన్నట్టే అర్థం. సో ఇంతవరకు మనం షుగర్ని తక్కువ చేసేసి మనం వర్కౌట్ చేయాల్సి వస్తుంది. షుగర్ మీరు తిన్నారని వర్కౌట్ చేయాలి. లేదు, ఐ డోంట్ వాంట్ డూ ద వర్కౌట్ అంత ఒక 10 కిలోమీటర్లు రన్నింగ్ చేసి అవన్నీ చేసేదానికన్నా ఇఫ్ యూ డూ ఇట్ సింప్లెస్ట్ వే, మీకు ప్రోటీన్స్ వస్తుంది, మీకు వైటమిన్స్ వస్తుంది, మీకు లో ఫ్యాట్ దాంట్లో తక్కువ ఉంటుంది. సో ద వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది.
వెయిట్ లాస్ అంటే ఎక్కడ నుంచి ఫ్యాట్ అనేది స్టార్టెడ్, కన్వర్షన్ ఫ్యాట్ నుంచి గ్లూకోజ్. మనం గ్లూకోజ్ ఇవ్వట్లేదు బయట నుంచి. అవును సార్. సో మనకు వచ్చే గ్లూకోజ్ ఎక్కడి నుంచి అంటే ఫ్యాట్ నుంచి మొత్తం తీసేసుకొని గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ గ్లూకోజ్ అనేది ఇట్ విల్ బి బెటర్ ఫర్ 3 to 4 months. అగైన్ గివ్ బ్రేక్ ఫర్ ఒక 15 days బ్రేక్ ఇవ్వండి. అగైన్ దెన్ యూ డూ అంటిల్ అన్లెస్ మీరు కరెక్ట్ వెయిట్ వచ్చే వరకు. దెన్ యూ స్టార్ట్ అట్ దట్ టైం. 53 kgsకి వచ్చారు, దెన్ యూ నీడ్ ద బ్యాలెన్స్ డైట్. అగైన్ కొంచెం కార్బోహైడ్రేట్, కొంచెం ప్రోటీన్, కొంచెమే మళ్ళీ అగైన్ ఇంత దీనికి ఆస్కారం. సో చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ ఈ అన్నీ మనకు కావాల్సిన అన్నీ తీసుకోవాలి, మినరల్స్, వైటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ తీసుకోవాలి. తీసుకుంటూ తగ్గిస్తున్నప్పుడు ఎటువంటి మిగతా సమస్యలు రావు. ఓకే సార్. అయితే ఈ ఏదైతే వెయిట్ లాస్ జర్నీ ఉందో ఇందులో ఆడవాళ్ళే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారని విన్నాను సార్. ఎందుకనంటే ఫ్యాట్ అనేది వీళ్ళే ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటారట అని. అంటే బాడీ తత్వం అనేది ఆ విధంగా ఉంటుందంట అని. ఇది నిజమేనా సార్? అంటే దీంట్లో ఆడవాళ్ళు అనేది ఎక్కువ అంటే పాపము పొద్దుంతా ఇంట్లో కష్టపడుతూనే ఉంటారు అని చెప్పేసి చాలా మటుకు అది ఉంటుంది. బట్ వాళ్ళు తినడం అండ్ దే డోంట్ వాక్, అంటే కొంచెమే వర్క్ అనేది కొంచెమే ఉంటుంది. బట్ దే థింక్ దే టైర్డ్. ఇలా అనడం తప్పుగానే, బట్ దే డూ ద వర్క్. బికాస్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో మనం చూసినట్టయితే వాళ్ళకి లాక్సిటీ ఆఫ్ అబ్డామిన్ ఉంటుంది. లాక్స్ వల్ల ఏమవుతుందంటే ఇంటెస్టైన్ కూడా ఫ్లెక్సిబుల్గా బయటకు రావడం. సో దట్ ఏదైతే అప్పుడున్న స్టేజ్ నుంచి వాళ్ళు బయటకు రారు మోస్ట్ ఆఫ్ ద టైం. అలా 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 హ్యాబిచుయేటెడ్గా తెలుగు. సమ్ పీపుల్ దే డూ ద వర్క్ అండ్ దే ఇమీడియట్లీ బ్యాక్ టు ద నార్మల్ స్టేజ్. బట్ సమ్ పీపుల్ అలా పెరుగుకుంటూ పోతారు. బట్ వాళ్ళు కూడా బ్యాలెన్స్ డైట్ చేసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. ఇక్కడ చాలా మంది డైట్లో ఏం చేస్తారంటే ఈ డైట్, నా డైట్ 20,000 డైట్, 30,000 డైట్, Diet. 1,00,000 డైట్ అనేది సినిమా చూపిస్తున్నారు. నేనేం చెప్పట్లేదు. ఐఎమ్ జస్ట్ సింప్లీ సేయింగ్ వాట్ టు ఈట్ అని చెప్తున్నాను. ఏం There is no తినాలి, cost. ఏం తినకూడదు అంతే. నో కాస్ట్. నేను చెప్పిన దాంట్లో అది cost కూడా లేదు. మన ఇంట్లో దొరికే వాటితో. మన ఇంట్లో దొరికేది. ఇప్పుడు స్ప్రౌట్స్ని తినండి, ఒక పూట తినండి, మధ్యాహ్నం ఒక ఫ్రూట్ తీసుకోండి, ఆకలేసి మళ్ళీ ఒకసారి ఇంకో చిన్న ఫ్రూట్ తీసుకోండి. ఆకలి వేసినప్పుడే తినాలి. ఖాళీగా 3 ఉంది, నాలుగు బోర్ పూటలు కొడుతుందని అలా తినకూడదు. తిన్నారంటే ఇక అంతే అయిపోయినట్టు. దట్ ఈస్ నో యూస్. అందుకోసమే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మనకు కొంచెం ఆకలి వేస్తుందంటే వేసేసేయండి ఏదో ఒకటి ఫ్రూట్, యాపిల్ లేకుంటే మిగతాది లో షుగర్స్ ఉన్నాయి అంటే లైక్ మ్యాంగో లాంటివి కాకుండా మిగతా ఉన్నాయి, దే కెన్ టేక్ ఇట్. ఓకే. ఆ టైంకి మనకు రిలీఫ్ ఉంటుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు తింటే ఈవెన్ ఆడవాళ్ళ అయినా మగవాళ్ళైనా దెర్ ఇస్ నో డిఫరెన్స్. డెఫినెట్లీ ఎవరైనా సరే ఇవన్నీ డిస్టర్బెన్స్. ఇప్పుడు ఇండియా డయాబెటిక్కి కారణం ఒబెసిటీ. ఎస్ సార్. ఇప్పుడు మీరు చూస్తుంటారు టీవీలలో అక్కడ ఇక్కడ అన్ని యాడ్స్, ఎలా తగ్గించాలి మీ షుగర్ని తగ్గిస్తాను. ఒక జస్ట్ గ్లూకోమీటర్ అమ్మా. మీరు ఇప్పుడు ఏదైనా తిన్నారనుకోండి, చాయ్ టీ తాగారు, షుగర్ లెవెల్ ఇంత షూట్ అయింది అంటే మీరు మీరు టీ తాగద్దు అంటారు. ఓకే, నెక్స్ట్ కమ్స్ అదర్ వన్, ఏదో ఒకటి బిర్యానీ తింటారు, ఫుల్ బిర్యానీ తినేస్తారు. అయ్యో అంతగానే తినొద్దండి అసలు తింటే కదా అంటే కొంచెం దానికన్నా ఇంకొకటి కొర్రలో ఏదో తింటారు, షుగర్ కొంచెం షూట్ అయింది. ఓకే, ఇది మీకు షూట్ అయింది, మీరు వాడండి. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో హౌ మచ్ ద కార్బోహైడ్రేట్ షుగర్స్ మీరు తీసుకుంటారో అంత వెయిట్ గెయిన్ ఉంటుంది. ఓకే సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.